ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగత విమర్శలు చేస్తే గంటల తరబడి దాని గురించి చర్చిస్తారు, గంటల తరబడి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ జనం అంతా కూడా. రెండవది, ఒక సినిమా యాక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దాని గురించి అసలు రోజుల తరబడి కొట్టుకుంటారు. అన్నెసరీ టాపిక్స్ కదండి. కానీ ఇది మన విద్యార్థులు కదా, మన పిల్లల భవిష్యత్తు కదా, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు కదా, అదేవిధంగా దేశానికి ఉపయోగపడేటువంటి ఇది కదా. దీని గురించి ఎవరైనా మాట్లాడతారు అంటే ఎవడో మాట్లాడేటువంటి వాడు ఉంటాడు. సో దీని గురించి మీడియాలో కూడా కొన్ని రోజుల పాటు డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో చెడ్డగా ఉన్నటువంటి పాయింట్స్, ఆమోదయోగ్యమైనటువంటి పాయింట్స్ని అంతే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆమోదంగా చేయాల్సినటువంటి పాయింట్స్, ఇబ్బంది అయినా ఎండ్ రిజల్ట్ వచ్చేటువంటి పాయింట్స్ని అందరూ డిస్కస్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆచరణ సాధ్యం చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. సో దాని ద్వారానే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. విద్య ద్వారా వచ్చినటువంటి అభివృద్ధి అది స్టాండర్డ్, దాన్ని మీరు మార్చలేరు. అది ఆ ఒక్క కుటుంబానికి, ఆ ఒక్క వ్యక్తికే కాదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తరాలకి ఆ ఫలాలు అందుతాయి. అది దాని యొక్క గొప్పతనం. సో కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ గురించి లోతైనటువంటి గంటల తరబడి డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు మీడియా కూడా దీనికి సరైనటువంటి టైం ఇచ్చి దీని గురించి ఒక వారం రోజులో 10 రోజుల్లో ప్రతి పాయింట్ కూలంకుషంగా చేయాల్సినటువంటి అవసరం ఉందండి. మీలాంటి వారితో చేస్తే ఇంకా ఖచ్చితంగా ఆ ఫలాలు అందాలి. సో ఇందులో తప్పులు ఉన్నటువంటి తప్పులను కూడా మనం ఎత్తి చూపాలి, ఖండించాలి. రైట్. సో ఇదే అండి, ఇది నా యొక్క అభిప్రాయం. దీని మీద అందరూ కూడా ఆలోచించాల్సినటువంటిది అనేటువంటిది నా యొక్క అభ్యర్థన. ప్రతి వ్యక్తికి, మీరు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యమే. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దీంట్లో భాగస్వామిలే. మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది, దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.